వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 10th ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలు గ్రాండ్గా జరిగాయి. శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ సమీపంలోని క్రిస్సీ ఫీల్డ్ ఈస్ట్ బీచ్లో జరిగిన వేడుకలకు విశేష స్పందన వచ్చింది. కాన్సుల్ జనరల్ డాక్టర్ కె శ్రీకర్ రెడ్డి యోగా డేని ఉద్దేశించి ప్రసంగించారు. యోగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కాన్సులర్ కార్ప్స్ సభ్యులు, శాన్ ఫ్రాన్సిస్కో చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ మేరియం, పలువురు ప్రముఖులు, యోగా ఔత్సాహికులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా యోగా డేని శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహిస్తున్నందుకు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులను పలువురు అభినందించారు. యోగా సెషన్, ప్రశాంతమైన ధ్యాన సెషన్ నిర్వహించారు. జిమ్నాస్టిక్లను పోల్పై మిళితం చేసే సాంప్రదాయ భారతీయ క్రీడ మల్లాఖంబ్ యొక్క ప్రత్యేక ప్రదర్శనలు జరిగాయి. కాలిఫోర్నియా అసోసియేషన్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సహకారంతో ఈ వేడుకలు విజయవంతంగా ముగిశాయి. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా శాన్ ఫ్రాన్సిస్కోలో ఇవాళ ఓవర్వ్యూయింగ్ గోల్డెన్ గేట్, ద ఐకానిక్ గోల్డెన్ గేట్ దగ్గర కాన్సులేట్ వచ్చేసి ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేశారు. ఇయర్ వచ్చేసి 10వ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్. నాతో పాటు ఉన్నారు మన ఇండియన్ కాన్సులేట్ నుంచి కాన్సుల్ జనరల్ డాక్టర్ కె శ్రీకర్ రెడ్డి గారు. సో లెట్స్ వెల్కమ్ డాక్టర్ కె శ్రీకర్ రెడ్డి గారు టు సాక్షి టీవీ యూఎస్. సాక్షి టీవీ యూఎస్, హౌ ఆర్ యు? థాంక్యూ. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఐకానిక్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, శాన్ ఫ్రాన్సిస్కో క్రిస్ఫీల్డ్ బీచ్లో 10వ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం జరుపుకున్నాము. ముఖ్యంగా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఒక 200 మంది దీంట్లో పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ఇక్కడ సిటీ ఆఫీషియల్స్, ముఖ్యంగా ఇక్కడ చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ మరియు అలాగే చాలామంది కాన్సులేట్, వేరే కంట్రీ కాన్సులేట్ ఆఫీషియల్స్, అలాగే ఇక్కడ ఇంకా చాలామంది అదర్ సిటిజన్స్ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఇంకా ముఖ్యంగా మొదటిసారి ఇక్కడ మల్లఖంబ్ యోగా అని ఒక మన పోల్ యోగా, అది ఇండియన్ స్పోర్ట్ ఇది, దాన్ని ఇక్కడ కూడా మొదటిసారిగా ఇక్కడ పిల్లలు ముఖ్యంగా డెమోన్స్ట్రేట్ చేశారు. ఒక పోల్ మీద యోగా ఆసనాలు వేసి చక్కగా చేశారు. అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ చక్కగా ఇది అభినందించారు. అలాగే యోగాకి ప్రాముఖ్యత ముఖ్యంగా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ గురించి చక్కగా అర్థం చేసుకొని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తామని. అమెరికాలోని న్యూ జెర్సీలో కాంగ్రెస్ ఇండియా అలయన్స్ విజయోత్సవ సంబరాలు గ్రాండ్గా జరిగాయి. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆఫ్ యుఎస్ఏ ఎన్జే చాప్టర్తో పాటు అన్ని చాప్టర్స్ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో ఈ సెలబ్రేషన్స్ నిర్వహించాయి. ఇండియాలో ఇటీవల జరిగిన జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గణనీయ సంఖ్యలో లోక్సభ స్థానాలు గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూజెర్సీలో కాంగ్రెస్ ఇండియా అలయన్స్ విజయోత్సవ సంబరాలు జరిగాయి. ఇండియన్ ఓవర్సీస్ ఆఫ్ కాంగ్రెస్ యుఎస్ఏ ఎన్జే చాప్టర్తో పాటు అన్ని చాప్టర్లు రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో ఈ సెలబ్రేషన్స్ నిర్వహించాయి. ఈ సంబరాలకు ఇండియా నుంచి ప్రముఖులు విచ్చేశారు. పార్టీ పెద్దలతో పాటు అమెరికాలోని కాంగ్రెస్ నాయకులు, ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 2019లో కంటే ఈసారి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 47 సీట్లు పెరగడంపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో 47 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు 99కి చేరిందని, వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లైవ్ ఇండియన్ మ్యూజిక్తో పాటు డిన్నర్, డ్యాన్స్ నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు రామ్ గడుల, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఏ తెలంగాణ చాప్టర్ చైర్మన్. ఈరోజు జూన్ 19, 2024 న్యూజెర్సీలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఏ ఆల్ చాప్టర్స్ ప్లస్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ కాంగ్రెస్ సపోర్టర్స్ ఒక 400 పీపుల్ పైన ఈరోజు ఇక్కడ మేమందరం సమావేశమైనాము. ఈరోజు మేము కలవడానికి ముఖ్య కారణము సెలబ్రేషన్ ఈజ్ ఫర్ కీప్ అప్హోల్డింగ్ ద డెమోక్రసీ ఆఫ్ ఇండియా, ఫర్ కీపింగ్ ద సెక్యులరిజం ఆఫ్ ఇండియా ఆన్ ట్రాక్, and for upholding the Constitution of India, for which
the Indian voters have rightly voted and have created a formidable opposition, an opposition that is equal matching to the government in terms of the count. And we are celebrating. It all happened because of Mr. Rahul Gandhi, who is the Indian National Congress leader. Under his leadership, this was a well fought, positive election. And India, we primarily boast of having youngsters. We say 40% to 50% almost population is young. Modi has become aged. Modi is unfit. I'm not sure how many of you have followed the debates towards this election. And the talk that Modi had versus the young dynamic leader Rahul Gandhi had, he cared for the people. He mixed with the people. He had shown that he is not a prince. The image that Modi creates through his, manipulative language, manipulative elections, we are out of it. Especially the rural India has spoken. If you look at the percentage of votes and the percentage of win in the rural India, the Indian National Congress and India Alliance has had more seats than the urban. Please wake up the educated. Don't get carried away with religion. Religion is part of our life, but it is a personal life. It is not a matter of nation. Nation is a matter of economical growth, development, and opportunities given under a very democratic rule, not an authoritarian rule. We hope that the NDA alliance partners, TDP and Janata Dal United, will realize and support in a formidable growth of India and work together along with the opposition. And that's the reason why we are celebrating today, because of upholding the Indian Constitution and the democracy, and long live India's secularism. Jai Hind. నా పేరు రాజేశ్వర్ గంగసార్ రెడ్డి. నేను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ను. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్ అంటే ఇండియన్ ప్రజల పూర్ పీపుల్ సెలబ్రేషన్ చేసుకుంటారు, పూర్ పీపుల్ విక్టరీ సెలబ్రేషన్. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆయనే కష్టపడి పాదయాత్ర చేసి ప్రజల మనోభావం తెలుసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నించాడు. కానీ రాహుల్ గాంధీ 100 వరకు వచ్చాడు. అంటే మోడీ గారు చేసిన స్పీచ్లలో అసలు ఒక మీనింగ్ లేకుండా ఏదైనా తను 10 సంవత్సరాల్లో ఏం చేసినా అని దాని గురించి మాట్లాడకుండా ఆ మంగళసూత్రం, మచిలీ అని, ముస్లిం అని, ఇవి తప్ప ఎవడు నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బర్రెలు తీసుకుపోతారని మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన లాస్ట్ స్టేట్మెంట్లో ఒక పూర్ పీపుల్కు ఈ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ ఉంటుందని చెప్పి దాన్ని తీసుకొని ప్రచారం చేశారు. కానీ భారతదేశంలో ప్రజలు తిరిగి కొట్టారు. ఒక 140 స్థానాల్లో అసలు ఎలక్షన్ అవకతవకలు జరిగినాయి. అవి కనుక కరెక్ట్ అయితే అసలు ఇప్పుడు ఇండియన్ అలయన్స్ గవర్నమెంట్ స్టార్ట్ చేసేది. ఎందుకంటే మొన్న మహారాష్ట్రలో అసలు ఉదయ్ ఠాక్రే వాళ్ళ ఎంపీది ఎంత ఘోరం చేసినట్టే అది గెలిచిందని డిక్లేర్ చేసి మళ్ళీ చేసినారు. అసలు డిఎంఓస్ మొత్తం వార్నింగ్ ఇచ్చారట. బట్ దట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్. ఎందుకంటే ఇది ఈ ఎలక్షన్లో సేమ్ ఫీల్ లేదు. బీజేపీకి అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ అందరిని యూజ్ చేసి ఎలక్షన్లు గెలిచారు తప్ప అసలు వాటి సపోర్ట్ లేకుండా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు సీజ్ చేసి చీఫ్ మినిస్టర్ ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో ఒక చీఫ్ మినిస్టర్ అరెస్ట్ చేసి ఎలక్షన్ చేసింది లేదు. దిస్ ఇస్ హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ హిస్టరీ. ఈజ్ పీపుల్ రిమెంబర్ అండ్ పీపుల్ చెప్తారు, ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్తారు. మోడీ గ్యారంటీ ఈజ్ నెక్స్ట్ లూజింగ్. మోడీ గ్యారంటీ ఇంతకుముందు ఇండియా షైనింగ్ అని చెప్పారు వాజ్పేయి అప్పుడు, అది పోయింది. ఇప్పుడు మోడీ గ్యారంటీ సేమ్ థింగ్. మోడీ ఐ డోంట్ నో హౌ లాంగ్ ఎలక్షన్స్, బట్ ఒక్కటి చెప్తారు ప్రజలందరికీ, తెలుగు వారందరూ చెప్తున్నారు, ఈసారి సౌత్ ఇండియా నుంచి బీజేపీని అడ్రస్ లేకుండా చేయాలి. దట్ ఈస్ అవర్ టార్గెట్. ఎందుకంటే బీజేపీ దరిద్రం, బీజేపీ మన ప్రోగ్రెస్ దరిద్రం. ఇంకో విషయం ఏంటంటే సౌత్ ఇండియా ప్రజలందరికీ రేపు 26లో
ఎలక్షన్ కాన్స్టిట్యూన్సీ రివాంప్ అవుతాయి. మనకు ఎంపీ సీట్లు తగ్గుతాయి. ఎంపీ సీట్లు తగ్గినానుకో వీ డోంట్ హ్యావ్ నో పవర్. అందుకొరకు సౌత్ ఇండియన్ ప్రతి ఒక్క భారతీయుడు అలర్ట్ కానీ అడ్డం తిరుగుండు బీజేపీని పారదోలాలి, దేశం నుంచి పారదోలాలి, బీజేపీ ముక్త్ భారత్ చెయ్యి. నా పేరు ప్రదీప్ సామల, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు న్యూజెర్సీలో కాంగ్రెస్ ఇండియా అలయన్స్ విక్టరీ సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది. దాదాపు 400 మంది పైన ఎన్ఆర్ఐస్ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ సెలబ్రేషన్స్ అనేది మేమేదో గవర్నమెంట్ ఫామ్ చేసినాం అనేది కాకుండా ఒక డెమోక్రసీకి ఒక విక్టరీ లాగా రాహుల్ గాంధీ గారు ఎన్నోసార్లు చెప్పినారు, ఒక లెవెల్ ఫీల్డ్ ఎలక్షన్ జరిగితే ఈరోజు ఇండియా అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. లెవెల్ ఫీల్డ్ ఎలక్షన్ లేకపోయినా కానీ దాదాపు ఒక విక్టరీకి ఒక 25-30 సీట్ల దూరంలో ఇండియా అలయన్స్ అయిపోవడం జరిగింది. డెమోక్రసీకి ఒక డెఫినేషన్ మొన్నటి ఎలక్షన్స్. ఎన్నో రకాల అక్రమాలు జరిగినా, ఎన్నో రకాల పవర్ పాలిటిక్స్ జరిగినా ఈరోజు ఇండియా అలయన్స్ దాదాపు బీజేపీ ఆర్ ఎన్డీఏ సీట్లకు దగ్గరగా రావడం జరిగింది. సో డెమోక్రసీని మనం కాపాడుకున్నందుకు చేసుకున్న సెలబ్రేషన్స్కి, అదే కాకుండా ఈరోజు రాహుల్ గాంధీ గారి 54th బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్ఏ దాదాపు 30 కంట్రీలలో పార్టిసిపేషన్ ఉంది. ప్రతి ఎలక్షన్స్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తరఫున 100 మంది వెళ్ళి అసలు కాంగ్రెస్ ఐడియాలజీ ఏంటిది అనేది ప్రాపగేట్ చేస్తూ, మొన్నటి తెలంగాణ సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్లు అనుకోండి, పార్లమెంట్ ఎలక్షన్లో దాదాపు ఒక 4,000 మంది ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ త్రూఅవుట్ ద వరల్డ్ వాలంటీర్స్ వెళ్ళి వాళ్ళు మన ఐడియాలజీ గురించి ప్రాపగేట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇండియన్ అలయన్స్ విక్టరీలో ఐఓసీ యూఎస్ఏ పాత్ర ఎంతో ఉంది, ఎన్ఆర్ఐ డయాస్పోరా పాత్ర ఎంతో ఉంది. ఇక ముందు కూడా ఇది మేము కంటిన్యూ చేయబోతున్నాము. సో ఈ విజయోత్సవాలు అనేది రేపు రాబోయే 5 ఏళ్లలో కాంగ్రెస్ గవర్నమెంట్, ఇండియా అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనే నమ్మకంతో మా వంతు కార్యక్రమాలు చేయబడుతున్నాం. థ్యాంక్ యూ. My name is Pradeep Peter Kothari. I am the president of Indian Overseas Congress of USA, New Jersey chapter. Today we were here at the Royal Albert Palace for the gathering of a victory celebration about the recent parliamentary election in India, and today's event we had more than 400 people, and we are so happy about the celebration. And the whole event was a very well disciplined event, and event had a multiple part of it. We had a nice music, singing, video wall, and all kind of different people were present. So we are very, very happy of a celebration. The purpose of this event was to celebrate the victory of Indian National Congress and its alliance party, Alliance India group. Last 10 years were the horrible years for the India, and the people in power were blind, religious, fanatic, communal party. And the way they spread the poisonous communal hatred in India, that has lowered down our image worldwide. Those people in America who are less than 1 to 2% of a total population of America must stand up and must have courage to fight the racist people. We all are well treated in America, so we are very happy that 1 to 2% of
Indian American live in America, and we are treated, we have equal rights, we have we have opportunity, we have safety and security of our family, even though we are 1 to 2%. And how can we join a communal forces and who disrespect and discriminate the 15 to 20% of the people? We must not allow. India is a beautiful, secular, multicultural, multilingual, diverse country. And everybody has the same right, whether you are 1% or 10% or 80%. And our father of the nation, Mahatma Gandhi, who set the tone for India's independence and freedom we all are enjoying, should not allow a slightest dent in our secular democracy. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆడియన్స్ కి పరిచయం చేసిన సరికొత్త ప్రపంచం కల్కి. అమెరికాలో ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమెరికా వ్యాప్తంగా కల్కి మూవీ పబ్లిక్ టాక్ చూద్దాం. చాలా చాలా బాగుంది మూవీ. అసలు ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడం కాదు, మించిపోయింది. చాలా 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 బాగుంది. ఇంకా అశ్వత్థామకి ప్రభాస్ కి మధ్యలో ఉన్న ఫైటింగ్ సీన్స్ అయితే అసలు ఐ ఫీస్ట్ నెక్స్ట్ లెవెల్. అసలు $30 ఏందిరా టికెట్ అనుకున్నాం కానీ 50 ఎక్కువ, చాలా తక్కువ. అసలు చాలా చాలా బాగుంది మూవీ. ఇంటర్వెల్ తర్వాత ఇంకా అసలు వేరే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఇద్దరు చాలా సేపు ఉంటారు స్క్రీన్ మీద. వాళ్ళిద్దరు దే స్టోల్డ్ ద షో. అసలు చాలా చాలా బాగా చేశారు ఇద్దరు. దీపికా పడుకొని ఓకే, కానీ అమితాబ్ బచ్చన్ అయితే అసలు హీస్ గాడ్. చాలా బాగుంది. 5 out of 5. డామ్ 5 out of 5. బాగుంది, చాలా బాగుంది. ఎంత ఇస్తారు మీ రేటింగ్? 5కి 5 ఇస్తాం. డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది సినిమా, చాలా బాగుంది. అమితాబ్ బచ్చన్ చాలా బాగుంది. ఇంకా సెకండ్ పార్ట్ లో చాలా ఉంటాయి. 5 ఇస్తాను. చాలా బాగుంది. 4 out of 5. ఇట్స్ గుడ్. ఎంత? 4 out of 5. 5 out of 5. సూపర్ బ్లాక్ బస్టర్. ప్రభాస్ పర్ఫార్మెన్స్ ఎలా? చాలా బాగుంది. హీరోయిన్స్, అదర్ యాక్టర్స్ అందరు బాగా యాక్ట్ చేశారు. చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది మూవీ. రేటింగ్ అయితే 5కి 4 ఇవ్వచ్చు. యాక్చువల్లీ మూవీ బానే ఉంది. లాస్ట్ 30 minutes అయితే ఇంకా క్రేజ్. అసలు ప్రభాస్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అది చాలా బాగుంది. అసలు లాస్ట్ లో అయితే అసలు ఎండింగ్ హైలైట్ ఉంది. ఎంత మీరు ఇచ్చే రేటింగ్? 4.5 ఇవ్వచ్చు 5కి. పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. అసలు చెప్పనవసరం లేదు. అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. డైరెక్షన్ సూపర్. సినిమా చాలా బాగుంది. అంటే ఇప్పుడు వచ్చిన మూవీస్ లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీస్ అని చెప్పుకోవచ్చు. నాగ్ అశ్విన్ టేకింగ్ కానీ, లేదా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ ది బెస్ట్ ఇచ్చాడు అవుట్పుట్ మొత్తం. నాకు తెలిసి ప్రభాస్ గారి సినిమాటోగ్రఫీలో ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ బాహుబలి అంతే రేంజ్ లో ఈ సినిమా గ్యారంటీ ఆడుతుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. అండ్ చాలా మంది స్పెషల్ అపీరెన్సెస్ ఇచ్చారు. చెప్తే స్పాయిల్ అవుతుంది. సో మీరే వెళ్ళి సినిమా థియేటర్ లో చూడండి. ఖచ్చితంగా క్యారెక్టర్ వైజ్ వచ్చేస్తే సినిమా అంతా అంటే ఒక కమల్ హాసన్ గారు ఉంటారు, సూపర్ విలన్ అనమాట. సో ఆయన ఒక కాంప్లెక్స్ క్రియేట్ చేసుకుని మొత్తం, అంటే ఇది ఆఫ్టర్ కొన్ని సంవత్సరాల తర్వాత కదా, ఎండింగ్ ఆఫ్ ది వరల్డ్ కాబట్టి, సో దాని మీద ఈ సినిమాని బేస్ చేసుకొని తీశారు. మహాభారతం ఆబ్వియస్లీ కల్కి గురించి, అంటే మహాభారతం చెప్పారు ఆల్రెడీ డైరెక్టర్ గారు కూడా. సో నువ్వు చెప్పురా. సో నాకు తెలిసి కమల్ హాసన్ గారి మీద బేస్ చేసుకుని స్టార్ట్ అవుతుంది మూవీ. వెళ్తూ పోతూ ఉండగా సినిమా ప్రభాస్ ఎంట్రీ మ్యాడ్ మ్యాక్స్ ఉంది సినిమాలో. అండ్ ఇంకా దీపికా పడుకోనే గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. షీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్. సో చాలా బాగా చేసింది. ఇంకా చెప్పాలనుకుంటే చాలానే ఉన్నాయి. సో ది బెస్ట్ అవుట్పుట్ వచ్చింది సినిమా నుంచి. నేను అసలు ఇంత ఎక్స్పెక్టే చేయలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీ ఇంట్రడక్షన్స్ కానీ, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ దాని మీద బేస్ చేసుకుని ఉంటుంది. సో
ఫస్ట్ హాఫ్ చూసి బోర్ అని మాత్రం డిసైడ్ అవ్వద్దండి. ఫస్ట్ హాఫ్లో లాస్ట్ 15 minutes ఇట్ విల్ బి సీట్ ఎడ్జ్లో కూర్చుంటారు. సెకండ్ హాఫ్ వచ్చేసి సో దీపిక పడుకునే గారిని కాపాడటం అలా జరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రభాస్ గారు లాస్ట్లో వచ్చే 15 minutes థియేటర్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. యూ నీడ్ టు వాచ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి. మన హిందూ కల్చర్ తగ్గట్టు, మన రాబోయే ఫ్యూచర్ తగ్గట్టు అన్నీ కాల్ మిక్స్ చేసి అసలు నెక్స్ట్ లెవెల్గా తీసాడండి. క్లైమాక్స్ అసలు ఎవరు మిస్ అవ్వద్దు. ఇంకా 1000 crores మినిమం వచ్చేస్తాయండి. బాహుబలి బాహుబలి లెక్కేయకూడదు, ఇది అయితే 1000 crores దాటేస్తుంది. సో ఇది పాన్ ఇండియా మూవీ కదా, హౌ డూ యూ థింక్ లైక్ నార్త్ ఇండియా నుంచి మనకి ఎలా రివ్యూస్ వస్తాయంటారు? మొత్తం మన హిందూ కల్చర్ మొత్తం ఉంటుందండి సినిమాలో, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఉంటుంది. సో దాన్ని ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం అర్థమయ్యేలా తీసాడు. పర్ఫెక్ట్ అండి. సినిమా అసలు సూపర్ ఉంది. $40 పెట్టారు టికెట్కి, చాలా తక్కువనే చెప్పాలి. 100 అసలు వెంటనే ఇచ్చారనిపిస్తుంది. కొన్ని క్యారెక్టర్స్ అసలు చూస్తారు లైక్ పేలిపోయాయి థియేటర్లో. సూపర్ ఉంది సినిమా, లైక్ మామూలుగా లేదు. వాట్ యూ రికమెండ్ టు సీ ఇన్ 3D ఆర్ నార్మల్? ఐమాక్స్లో చూస్తే సరిపోతుంది. 3D చూడలేదు, నేను ఐమాక్స్ చూసాను. బట్ ఐమాక్స్ అయితే లైక్ నేనైతే సెకండ్ టికెట్ పెట్టుకుంటాను రేపైనా ఎల్లుండనా. వీకెండ్ అయితే డెఫినెట్గా చూస్తాను సినిమా. మామూలుగా లేదు సినిమా, సూపర్. ఇట్స్ లైక్ వన్ మ్యాన్ షో ఆఫ్ ప్రభాస్ ఆర్ హౌ డు యూ థింక్? నాట్ జస్ట్ వన్ మ్యాన్ షో, మెనీ మెన్ ఉంటారు, నేను స్పాయిల్ చేయను. కానీ ప్రభాస్ అయితే 1 అని చెప్పలేను, అదొకటైతే అన్ను. బట్ ప్రభాస్ కూడా అంతే. లైక్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సలార్తో ఏంటి కంబ్యాక్ వచ్చింది. దీంతో అయితే ప్రీ బాహుబలి ఎరాలోకి వెళ్ళినట్టే. అసలు బాహుబలి 2 వచ్చినప్పుడు ఎంత అయితే హైప్ ఉందో ప్రభాస్కి, అంత వచ్చేసింది. అసలు మామూలుగా లేదు. ప్రభాస్ క్యారెక్టర్లు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ కాడి నుంచి టాలీవుడ్లో బాహుబలి లేదు, ఈ సినిమా బెంచ్ మార్క్ అన్నమాట. మామూలుగా లేదనమాట. అసలు నెక్స్ట్ లెవెల్ ఇదంతా. అసలు పేరెంట్స్ తీసుకొచ్చాం కదా, పిచ్చోళ్ళు అయిపోయారు. అసలు వాళ్ళు యూఎస్ వచ్చారు, వాళ్ళు చూసి ఈ ఐమాక్స్ ప్రజెంటేషన్ ఇదంతా వాళ్ళు చాలా బాగా నచ్చింది వాళ్ళకి. మనకి దగ్గర చిన్న స్క్రీన్లు ఉంటాయి కదా, ఇక్కడ పెద్ద స్క్రీన్లు చూసేటప్పటికి వాళ్ళకి చాలా బాగా నచ్చింది సినిమా. ఇది ఐ ఫీస్ట్ అంటారా లేకపోతే వాట్ యు డిస్క్రైబ్ మోర్ అబౌట్ కల్కి? అంటే మన అసలు ఇది అన్ని సినిమాలు కొట్టిన సినిమా ఇది. ఐ ఫీస్ట్ అంటే అసలు తక్కువ మాట, దానికన్నా ఎక్కువ. అసలు నెక్స్ట్ లెవెల్ ఈ సినిమా అయితే అసలు మామూలుగా లేదు, అసలు నెక్స్ట్ లెవెల్ ఇది అయితే. సో సినిమా అయితే మామూలుగా లేదు. సినిమా స్టార్టింగ్ కొద్దిగా స్లోగా స్టార్ట్ అయినా కూడా ఇంటర్వెల్ బ్లాక్ అయితే మామూలుగా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే అసలు యాక్షన్ సీక్వెన్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మామూలుగా. లైక్ దీని క్లైమాక్స్లో ఒక మేజర్ రివీల్ ఉంటుంది ప్రభాస్ది, అదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది చూసినప్పుడు అయితే అసలు సీట్ మీద ఎవ్వరు ఉండరు, అందరు అసలు అది బ్లాస్ట్, అది మామూలుగా ఉండదు. కానీ సినిమా అయితే క్రేజీ ఉంది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఇట్స్ గుడ్, ఇట్స్ ఆసమ్, యాక్చువల్లీ ఆసమ్ ఎక్స్పీరియన్స్. బాగుంది. హాయ్ బ్రో, యాక్చువల్లీ నేను పవర్ స్టార్ ఫ్యాన్, కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఎవ్రీవన్ మస్ట్ వాచ్. సినిమా అదిరిపింది బ్రో, ఇలాంటి సినిమాని ఎప్పుడు చూడలేదు. నాగాశ్వీను డైరెక్షన్ చంపేశాడు, ప్రభాసరాజ్ యాక్షన్ అదిరిపింది బ్రో. సూపర్ ఎరగ తీసేసింది, చాలా హిట్ అవుతుంది సినిమా. ముందెన్నడూ చూడలేదు. స్టార్ రెబల్ స్టార్ మామూలుగా లేదు భయ్య, ఎర్రగా నెక్స్ట్ లెవెల్. మామూలుగా లేదు అసలు. గూస్ బంప్స్ అసలు నాకు ఆగట్లా. ఇంకో షోకి వెళ్తున్నాను నేను. చాలా బాగుంది మూవీ అయితే, వస్తుంది, సూపర్ ఉంది. అది ట్విస్ట్ అసలు అయితే క్లైమాక్స్ అయితే అనిపించేసింది. ఇంకా నెక్స్ట్ లెవెల్ బ్రో. అసలు ఇంకా 3వ సినిమాకి షివరింగ్ వస్తుంది, మాట్లాడుతుంటే షివరింగ్ వస్తుంది. బాగుంది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇంట్రడక్షన్ బాగుంది, ప్రభాస్ ఇంట్రడక్షన్ అండ్ రోల్ బాగుంది. అండ్ ఇక్కడ బ్యాంక్ కూడా బాగా నచ్చింది. వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్. ఇంటర్వెల్ దాకా 1 on 5 rating, 5 on the higher side అంటే ఎంత ఇస్తారు? I go with 4.5. సో 5 points ఎందుకు తగ్గాయంటే ఇంటర్వెల్ కోసమా లేదంటే? అంటే I think second half కోసం waiting. I think I like second half better, so that's why I give 4.5. But I think I'm just waiting for second half. ఇది ఇవాల్టి NRI Community Roundup. Keep watching Sakshi TV. I'm your host Shivani Raj signing off.